అందరికీ నమస్కారం. స్టూడెంట్స్ని డ్రాప్ బాక్స్లో పెట్టే విధానం, యూడేస్ ప్లస్లో స్టూడెంట్స్ని డ్రాప్ బాక్స్లో పెట్టే విధానం. ముందుగా గూగుల్ సెర్చ్లో యూడేస్ ప్లస్ అని సెర్చ్ చేస్తే 2024-25 సంబంధించి ఫస్ట్ లింక్ ఓపెన్ అవుతుంది. దాన్ని టచ్ చేసే లోపల స్టేట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసి ఈ విధంగా యూజర్ ఐడి, స్కూలు, యూడైస్ పాస్వర్డ్ అడుగుతుంది. దాన్ని అక్కడ టైప్ చేసి పక్కనున్న క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద టచ్ చేస్తే కింద 2024-25 సంబంధించి ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో పైన ఈ యారో మార్క్ దగ్గర టచ్ చేస్తే ఈ విధంగా ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. అందులో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ మార్క్ డ్రాప్ అవుట్ అనే దాంట్లో సెట్ చేయాలి. అయితే ఇది ప్రస్తుతం పనిచేస్తుందో లేదో తెలియదు, కానీ అందులో స్టూడెంట్ పెన్ నెంబర్ దగ్గర స్టూడెంట్ పెన్ నెంబరు టైప్ చేసి ఒకసారి చెక్ చేసి చూద్దాం. యాక్చువల్ విధానం అయితే ఇలాగే చేయాలి. పెన్ నెంబరు టైప్ చేసిన తర్వాత గో మీద టచ్ చేస్తే లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ మీద టచ్ చేయాలి. వెంటనే ఇలా వస్తుంది. ఆ స్టూడెంట్ నేము కన్ఫర్మ్ మీద టచ్ చేయాలి. పెన్ నెంబర్ టచ్ చేయగానే స్టూడెంట్ నేమ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ సెలెక్ట్ డేట్ దగ్గర డిలీట్ చేసిన రోజును టైప్ చేసి దాని కింద క్యాప్చా కోడ్ టైప్ చేసి క్యాప్చా కోడ్ టైప్ చేసిన తర్వాత సబ్మిట్ టచ్ చేస్తే రిమూవల్ డిలీషన్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రొఫైల్ ఈజ్ కరెంట్లీ డిజేబుల్డ్ ఫర్ యువర్ స్కూల్ అని వస్తుంది. ఇది కాకుండా పైన మళ్ళీ వెనక్కి వచ్చి యారో మార్క్ దగ్గరికి వెళ్ళి ప్రోగ్రెస్ ఇన్ యాక్టివిటీ దీని దగ్గర టచ్ చేసి రెండవ మార్గం ద్వారా వెళ్దాం. వ్యూ సమరీ టచ్ చేసి గో టచ్ చేస్తే కింద క్లాసు సెక్షన్ అని ఉంటుంది. స్టూడెంట్ యొక్క క్లాసుని సెలెక్ట్ చేసి తర్వాత సెక్షను సెలెక్ట్ చేసి ఏ సెక్షన్ అయితే ఏ సెక్షన్, బి సెక్షన్ అయితే బి సెక్షన్ టచ్ చేస్తే కింద మొత్తం ఆ క్లాసులో ఉన్న స్టూడెంట్స్ అందరి నేమ్స్ కనిపిస్తాయి. స్టూడెంట్ నేమ్ సెలెక్ట్ చేసి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ టచ్ చేసి అప్డేట్ మీద టచ్ చేస్తే స్టూడెంట్ రికార్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. దీంతో ఆ స్టూడెంటు మన స్కూల్ లాగిన్లోంచి డ్రాప్ బాక్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.